హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। హైదరాబాద్ లో గ్లోబల్ ఏఐ సదస్సును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి। హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుండగా దేశ చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్ లో ఏఐ సదస్సు జరగనుంది। సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది। రేపు ఎల్లుండి 2 రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సదస్సు జరగనుంది। ప్రపంచం నలుమూలం నుంచి ఏఐ రంగంలో పేరొందిన ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు। ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ఖాన్, ఐబిఎం నుంచి డానియోలా కామ్, ఎక్స్ప్రెస్ ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు। ఈ సదస్సు ద్వారా ఏఐ రంగం అభివృద్ధికి తమ ఆలోచనలను పంచుకుంటారు। భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుపుతారు। ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది। హైదరాబాద్ లో నిర్మించనున్న 4th సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే। వివిధ రంగాల్లో ఏఐ సేవలను అభివృద్ధి అవకాశాలతో భవిష్యత్తు కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్ ను రూపొందించింది। ప్రభుత్వం దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు।